శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయి నాథాయ నమః. దైవం మానుష రూపేణ. అధ్యాయము 9. ఆశ్రిత కల్పవృక్షము. ఈ అధ్యాయంలో స్వామి వద్దకు చాలా సంవత్సరాలుగా వస్తున్న భక్తుల యొక్క అనుభవాలు పొందుపరచటమైనది. ఈ అనుభవాల ద్వారా స్వామి తమ భక్తులను సర్వ విధాలా కాపాడినట్లు తెలుసుకోగలము. స్వామి భక్తుల యొక్క పూర్తి కుటుంబాన్ని సంరక్షించే బాధ్యత తీసుకునేవారు. ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కుటుంబంలోని ప్రతి వ్యక్తిని పేరు పేరున కుశలమడిగేవారు. ఆశ్రమానికి వచ్చే భక్తుల కుటుంబాలలో కూడా ఆ అన్యోన్యత కనపడేది. చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల, తమ వారి పట్ల పూర్ణ బాధ్యతను నిర్వర్తిస్తూ పరస్పర సఖ్యతతో నివసిస్తున్న కుటుంబాలు ఉన్నాయి. ఇది సంవత్సరాల తరబడి వచ్చిన భక్తుల అనుభవాలలో స్వామి ఆశ్రమంలో ఉండటం వల్ల కలిగే గొప్ప ఆశీర్వచనం. దీని వలన భక్తులు తృప్తి, శాంతిగా జీవనం గడుపుతున్నారు. చాలా మంది భక్తులు సంవత్సరాల తరబడి ఆశ్రమానికి వచ్చేవారే ఆశ్రమంలో ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండి మనసులో తృప్తి, శాంతిగా ఉంటుంది. ఏ రకమైన కోరికలు గాని, తాపత్రయాలు గాని లేని ప్రశాంతమైన మనోస్థితిని అనుభవించేవారు. పుంజుకున్న ఆరోగ్యంతో, మనోస్థితితో తిరిగి ఇంటికి వెళ్ళేవారు. స్వామి కూడా వచ్చినవారు 1, 2 రోజులు ఆశ్రమంలో నిద్ర చేసి వెళితే సంతోషపడేవారు. ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కనీసం ఒక రాత్రి నిద్ర చేస్తే చాలా మేలు కలగటం భక్తుల యొక్క అనుభవం. అమ్మయ్య ఆరాధన ఉత్సవం జరిగినప్పుడు కానీ, సాయినాథ మందిర వార్షికోత్సవం సందర్భంగా కానీ స్వామి భక్తులను మీ మనస్సులోని కోరికలు అడగండి. మీ పనులన్నీ నెరవేరుతాయి. సాధ్యమైన కోరికలు మాత్రమే, అసాధ్యమైనవి కావు అని చెప్పేవారు. కావలి రంగారావు గారు ఒకసారి కుటుంబ సమేతంగా తుంగభద్ర పుష్కరాలకు మంత్రాలయం వెళ్లారు. యాత్రికుల రద్దీ వలన అక్కడ ఉండటానికి వసతి దొరకలేదు. చూచిన వరకు చాలని వారు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఆయనను ఎవరో పిలుస్తున్నారని తీసుకువెళ్ళాడు. ఆ పెద్ద మనిషి నీకు రూము కావాలా అని అడిగి గెస్ట్ హౌస్ ఇమ్మని చీటీ వ్రాసిచ్చి పంపారు. రంగారావు గారు ఆ గెస్ట్ హౌస్ను చూసి బాడుగ చాలా ఎక్కువగా ఉంటుందని అనుకున్నారు. చిత్రంగా ఆ పెద్ద మనిషి నిశ్శుల్కంగా ఇమ్మని వ్రాసాడని తెలిసింది. పరిస్థితిని అవగాహన చేసుకోవటానికి వారికి కొంత సమయం పట్టింది. తిరిగి ఇంటికి పోదామనుకునే సమయంలో గెస్ట్ హౌస్ ఉచితంగా ఇమ్మనడమేమిటి? ఉచితంగా ఇప్పించేటట్లు ఎవరు చేసి ఉంటారు? దీనికంతా మూల కారణం శ్రీ స్వామివారేనని భావిస్తున్నారు. శ్రీ స్వామివారికి వారి మీద ఎంత దయ! ఒకరోజు రంగారావు గారి భార్య పద్మావతి స్కూలులో పడిపోయింది. టీచర్స్ అంతా ఆమెను కావలిలోని వైద్యశాలకు తీసుకుపోయారు. అక్కడి డాక్టర్లు పరీక్షలు చేసి ఆమెకు గుండె జబ్బు, ప్రమాద స్థితి అని తెలిపారు. ఆ తర్వాత నెల్లూరులో కూడా వైద్య పరీక్షలు చేయించగా వారు కూడా ప్రమాద స్థితి అని నిర్ధారించి హైదరాబాద్ వెళ్ళమన్నారు. మార్గదర్శనం కొరకు ఈ విషయాన్ని శ్రీ స్వామివారికి ఆశ్రమంలో విన్నవించుకున్నారు. శ్రీ స్వామివారు ఆమెకు ఏమీ లేదు, బాగుంది, గొలగమూడి వెళ్ళి 3 నిద్రలు చేయండి అని చెప్పారు. అలా చేయగా అంత ప్రమాదకర స్థితి ఏమైందో కాని ఆమెకు ఏ వైద్యం లేకుండా ఆరోగ్యం పుంజుకుంది. వారు భగవత్ స్వరూపులు కానిదే అలా చేయలేరు. రంగారావు గారి పెద్దబ్బాయి రామకృష్ణకు ఇంజనీరింగ్ సీటు వచ్చింది. కానీ ఫ్రీ సీటు కాకుండా డొనేషన్ కట్టాలన్నారు. వారికంత శక్తి లేదు. అఖోలాలో రహమాన్ అనే వారు కలిసి మీరు పూసద్ వెళ్ళి నా పేరు చెప్పండి, ఫ్రీ సీటు ఇస్తారని చెప్పారు. ఆయన చివరి ఆశగా వెళ్ళారు. రహమాన్ గారి పేరు చెప్పగానే ఫ్రీ సీటు ఇచ్చారు. ఈ రహమాన్ ఎవరు? నన్నెట్లా కలిశారు? నాకెందుకు ఫ్రీ సీటు ఇప్పించారు? ఈ లీలకంతకు మూల పురుషుడు శ్రీ స్వామివారేనని రంగారావు గారు గట్టిగా నమ్ముతున్నారు. మేడా సుబ్రహ్మణ్యం గారు పబ్లిక్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్గా 1992లో పదవీ విరమణ చేసినాడు. వీరు కడప జిల్లా వారు. వృత్తిరీత్యా రాయలసీమ ప్రాంతంలో చాలా చోట్ల సర్వీసు చేసినారు. వృత్తిరీత్యా ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించిన లేక లక్ష్యాన్ని సాధించిన గురువులను, అవధూతులను దర్శించటం ఆయనకు ఇష్టం.
పదవీ విరమణ చేసిన తర్వాత కడప టౌన్లో స్థిరపడినారు. కడప జిల్లాలో ఎవరైనా సిద్ధపురుషులు ఉంటే తరచూ దర్శించవచ్చు అనుకున్నారు. ఆ నేపథ్యంలో లాయర్ శ్రీరామ్మూర్తి గారు తటస్థపడి దర్గా స్వామి గారి గురించి చెప్పినారు. సుబ్రహ్మణ్యం గారికి రామయ్య గారనే రిటైర్డ్ స్కూల్ మాస్టర్ స్నేహితులు ఉండేవారు. రామయ్య గారు సుబ్రహ్మణ్యం గారిని వారి కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. యాదృచ్ఛికంగా ఈ వివాహ వేదిక దర్గాలోని అనంత కళ్యాణ మండపం. ఈ విధంగా సుబ్రహ్మణ్యం గారు దర్గా వెళ్ళటం జరిగింది. వివాహ సందర్భంగా స్వామి సుబ్రహ్మణ్యం గారిని గుర్తుపట్టి, ఒరేయ్ సుబ్రహ్మణ్యం, గుర్తుపట్టావా అని అడిగి కౌగిలించుకున్నారు. తర్వాత సంభాషణలో ఇద్దరూ ప్రొద్దుటూరు మున్సిపల్ హై స్కూల్లో రెండవ ఫారం చదివినట్టు తెలిసింది. సుబ్రహ్మణ్యం గారు చాలా సంతోషపడ్డారు. ఎప్పుడో 55 సంవత్సరాల క్రితం చూసిన వ్యక్తిని గుర్తుపట్టి ఆత్మీయంగా పలకరించటం స్వామికే చెల్లు. తర్వాత సుబ్రహ్మణ్యం గారు 2015 దాకా వీలున్నప్పుడల్లా దర్గా వచ్చి పోతుండేవారు. మొదట్లో నీలకంఠరావుపేట బస్టాపులో దిగి 3-4 కిలోమీటర్లు నడిచి దర్గా వెళ్ళేవారు. ఒక పర్యటనలో అలవాటు ప్రకారం ఒక చిన్న సంచి భుజానికి తగిలించుకుని బయలుదేరారు. బస్సు దిగి కొంత దూరం నడిచి వచ్చినాక అకస్మాత్తుగా సంచి చాలా బరువుగా అనిపించింది. ఆయనకు విపరీతమైన నీరసం వచ్చింది. ఆయన సరే, ఎట్లో కొంత ఓర్పు పట్టి వెళితే ఆశ్రమానికి చేరుకోవచ్చు అని మొండిగా 4 అడుగులు వేయగానే ఇంకొక అడుగు ముందుకు వేయటానికి శక్తి లేక రోడ్డు పక్కన కూర్చున్నారు. కొంతసేపు గడిచినా పరిస్థితి బాగుపడక మరింత నీరసించి రోడ్డు పక్కనే పడుకున్నారు. సుబ్రహ్మణ్యం గారు ఇక నా సమయం అయిపోయినట్టుంది, అంత్యకాలం వచ్చినట్టుంది అనుకున్నారు. తర్వాత కొంత సమయం గడిచాక రోడ్డు మీద ఎవరో వెళుతుంటే సుబ్రహ్మణ్యం గారు పిలిచి దర్గాలో గుప్తా గారికి వర్తమానం ఇవ్వవలసిందని చెప్పారు. గుప్తా గారితో ఆశ్రమంలో భక్తులు వచ్చి సుబ్రహ్మణ్యం గారిని భుజాల మీద పెట్టుకొని ఆశ్రమానికి తీసుకువెళ్లారు. విషయం తెలిసిన స్వామి ఏమీ లేదులేరా, అంతా పోయిందిలే అన్నారు. రాయచోటి నుండి డాక్టర్ బయ్యారెడ్డి గారిని పిలిపించి పరీక్ష చేయించారు. డాక్టరు గారు పరీక్ష చేసి గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలను చేయించుకోమని చెప్పారు. ఆయనను అప్పటికి విశ్రాంతి తీసుకోమన్నారు. కొన్ని గంటల తర్వాత ఆయనను స్వామి స్వయంగా వెళ్లి పరామర్శించారు. సాయంత్రానికి ఆరోగ్యం కొంత మెరుగైనాక స్వామి అనుమతిచ్చి ఆశ్రమం నుంచి ఒక మనిషిని తోడు పంపించి బస్సు ఎక్కించారు. ఈ అనుభవంలో సుబ్రహ్మణ్యం గారికి స్వామి తమ ఆయుష్ను పొడిగించారన్న దృఢమైన భావన అంతర్గతంగా కలిగింది. సుబ్రహ్మణ్యం గారు స్వామి సాక్షాత్తు ఆ పరమేశ్వరుని స్వరూపమని తెలుస్తున్నారు. దమ్మపేట మోహన్ రావు గారు స్వామి దగ్గరకు వెళ్లే ముందు ఒకరోజు తీవ్రంగా జ్వరం వచ్చింది. స్వామి, ఇంత జ్వరం పెడితే ఎలా తట్టుకోగలను అని స్వామివారిని ప్రార్థించారు. 10 నిమిషాల్లో జ్వరం తగ్గింది. ఆ తరువాత ఆయన శ్రీ స్వామివారి దగ్గరికి నీలకంఠరావుపేట వెళ్లారు. స్వామి ఆయనను చూచి, ఒరే మోహనా, నీవు ఒక్కరోజు బాధ కూడా అనుభవించకుండా నన్ను తిట్టినావుకురా అని అన్నారు. అంటే దమ్మపేటలో ఉండి ప్రార్థించిన వెంటనే నీలకంఠరావుపేటలో ఉన్న స్వామికి తెలిసింది. అంటే వారు అంతటా వ్యాపించియున్నారు. వారు సర్వసమర్థులు కానిదే అలా ఆయన జ్వరం తగ్గించలేరు. దమ్మపేట మోహన్ రావు గారికి 2011లో ఒకసారి 5 రోజుల పాటు జ్వరం ఉండి 6వ రోజు నుండి 104 డిగ్రీలకు హెచ్చింది. స్వామితో ఫోనులో మాట్లాడటం కుదరలేదు. ఒకరోజు ఉదయం డాక్టరు ఆయనతో, ఇదేదో మలేరియా లాగా ఉంది, ఎందుకైనా మంచిది మధ్యాహ్నం ఇంజెక్షన్ చేసి గ్లూకోజ్ ఇస్తాను, జ్వరం నీరసం తగ్గుతాయి, సాయంత్రం వెళ్ళి రక్త పరీక్ష చేయించుకోండి అన్నారు. మధ్యాహ్నం డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందర స్వామికి ఫోన్ చేస్తే శంకరయ్య రాత్రి 8 గంటలకు ఫోన్ చేయమన్నాడు. సాయంత్రం రక్త పరీక్షకు వెళ్లి వచ్చారు. రాత్రి 7 గంటల 5 నిమిషములకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మోహన్ రావు గారు మనస్సులో, ఏమి స్వామి, 5 రోజుల నుండి మాట్లాడటానికి వీలు పడలేదు, మమ్మల్ని మర్చిపోయావా అని ప్రార్థించారు. తర్వాత ఫోను చేస్తే స్వామి మాట్లాడుతూ, ఆయనేమీ చెప్పక మునుపే, ఏరా ఈ టైంలో ఫోన్ చేశావేంటి అన్నారు. ఈ టైంలో ఏంటి స్వామి, 4 రోజుల నుండి చేస్తున్నాను, మీకు మాతో మాట్లాడటం కుదరలేదు,
104 డిగ్రీల జ్వరం భయమేస్తుంది. పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి అన్నారు. పిచ్చోడా నీకు భయమేంట్రా? నీ వెనుకనే ఉన్నాను. రక్త పరీక్ష కూడా చేయించుకొచ్చా. మలేరియా అటాక్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మలేరియాకు సంబంధించిన మందులు రేపు చెబుతానన్నాడు కదా! ఆ మందులు 5 రోజులు వాడితే తగ్గుతుంది. తగ్గిపోయిందని మానవద్దు. తగ్గిపోయినా మరలా వస్తుంది. మందులు వేసుకో ఉండనా? ఇంక ఫోను పెట్టేయనా? అన్నారు. నాకు భయమేస్తుంది. నిద్ర కూడా పట్టట్లేదు. పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి అని మోహన్ రావు గారు చెప్తే, జ్వరం రాదు, రాదు, రాదు. తగ్గిపోయింది అని 4 సార్లు చెప్పి స్వామి ఫోను పెట్టేశారు. తర్వాత నుండి జ్వరం రాలేదు. ప్రారబ్ధానుసారం మరో 5 రోజులు బాధపడి మందులు వాడాల్సి ఉన్న సర్వసమర్థుడైన స్వామిని ఆర్తితో ప్రార్థించగానే ఆ కర్మను తీసేశారు. దమ్మపేట మోహన్ రావు గారు ఇలా చెబుతున్నారు. మా స్వంత ఊరు జక్కవరంలో 3 ఎకరాల మామిడి తోటకి ఎంత సేద్యం చేసినా సంవత్సరానికి 5,000 రూపాయలకు మించి ఆదాయం వచ్చేది కాదు. స్వామికి చెప్తే కొట్టించేయమన్నారు. నేను కొట్టించేద్దామని బేరం పెడుతుంటే మా అన్న వాళ్ళకి తెలిసి ఆ స్వామేదో చెప్పాడని ఇలా చేస్తావా కాసేపంటను అలా వదులుకుంటావా అని అడ్డుపడ్డారు. నేను అప్పటికి మౌనంగా ఉండి తర్వాత ఎవరికీ చెప్పకుండా కొట్టేయటానికి ఒక ఆయన దగ్గర అడ్వాన్సు తీసుకున్నాను. అతనితో నేను గులగమూడు వెళ్ళినప్పుడు కొట్టేయమని చెప్పాను. అనుకున్న ప్రకారం నేను గులగమూడికి వెళ్ళినప్పుడు పని ప్రారంభించి కొన్ని చెట్లు నరికారు. ఈ విషయం మా అన్నయ్య వాళ్ళకి తెలిసి అడ్డుపడ్డారు. చెట్లు నరికించే అతను నేను వ్రాసిన కాగితం చూపించి మోహన్ రావు గారు చెబితే కాని ఆపము అన్నాడు. మా అన్నగారు నేను గొలగమూడు వెళ్ళానని తెలియక మా ఇంటికి ఫోన్ చేసి విచారించగా మా పెద్దమ్మాయి నాకు ఫోన్ చేసి అడిగింది. ఇది స్వామి ఆజ్ఞ అని చెప్పేసరికి ఇంకేమీ మాట్లాడలేదు. చెట్లన్నీ నరికేశారు. కొన్నాళ్ల తర్వాత ఆశ్రమానికి వెళ్లి స్వామికి జరిగిన విషయం చెప్పాను. స్వామి ఆయిల్ పామ్ చెట్లు వచ్చి ఉన్నాయి అవి వేయి అని చెప్పారు. ఆయిల్ పామ్ చెట్లంటే మనకు అప్లై చేసిన 6 నెలలకి వస్తాయి కదా. ఏమో స్వామి ఇలా అంటున్నారు అనుకున్నాను. ఇంటికి వచ్చేసరికి మా చిన్నాన్న కొడుకు ఆయిల్ పామ్ చెట్లు వేద్దామనుకుని అతను కౌలుకి తీసుకున్న నా పొలంలో కూడా అదే వేద్దామని కావలసినన్ని చెట్లు తెప్పించి నాటించాడు. అప్పుడు అర్థమైంది స్వామి అన్న మాటలు. ఇప్పుడు సంవత్సరానికి 20,000 రూపాయల ఆదాయం వస్తుంది. సద్గురువు భుక్తి ముక్తి ప్రదాయకుడు.